ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి రోజు ఇస్తున్న వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే 84వ కీర్తన 4వ వచనం, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు అని. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఎవరైతే నివసిస్తారో వారు ధన్యులు అని దేవుడు చెప్తుంటున్నాడు. ఈ యొక్క లోకంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూ ఎన్నో చోట్ల నివసిస్తూ ఉండవచ్చు, కానీ దేవుని మందిరంలో నువ్వు ఉన్నట్లయితే నీవు ధన్యుడవు. నువ్వు ఎక్కడున్నా నీవు ధన్యుడవు ధన్యురాలవు కాదు, కానీ దేవుని మందిరంలో ఎప్పుడైతే నువ్వు కనపడతావో అప్పుడే ధన్యుడవు ధన్యురాలవి. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, పరిశుద్ధురైన దేవా, ఈ వాగ్దానాన్ని ఎంతమంది వీక్షించారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చి మీరే కృప చూపిస్తూ రమ్మని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు వీక్షించండి. సిస్టర్ దివ్య అడేవిడని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. దేవుడు మీ కుటుంబాలను దీవించినగా. ప్రైజ్.